రామభక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. అత్యంత ఆవేదనతో ఆగ్రహంతో ఉన్నాం. దోషులకు కఠినమైన శిక్షలు విధించాలి. ఈ ఘటనను ఉపయోగించుకోవడానికి హిందూ వ్యతిరేక శక్తుల కుట్రలు. హిందువులంతా సంయమనంతో ఉండాలి. అయోధ్య విరాళాల కుంభకోణంపై ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే అట. ఇప్పుడు హిందూ వ్యతిరేక శక్తులో ఇంకెవరో కుట్ర ఎవడో చేయాల్సిన అవసరం లేదు. అసలు ఈ ధర్మం పేరుతోని దోపిడీ చేస్తున్న బ్యాచే ఇవాళ మన ముందుగా కనబడుతున్నది. వాళ్ళు ఎక్కడ హిందువులకి అనుకూలంగానో హిందువుల కోసమో పనిచేస్తున్నట్టు ఎక్కడ లేదు. ఓన్లీ ఆ ధర్మాన్ని, ఆ హిందుత్వ ఎజెండాని కేవలం రాజకీయంగా అధికారం నిలబెట్టుకోవడానికి కోసమే వాడుతున్నారు. సో ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఈ విరాళాల కుంభకోణము, ఆ హుండీలు ఎత్తుకపోవడము, విరాళాల కుంభకోణం, దీనికి సంబంధించిన విషయంలో ఆర్ఎస్ఎస్ తీవ్రంగా రెస్పాండ్ అవుతున్నది. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు మీరు మీ బీజేపీ నాయకులు వింటున్నారా కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఇగో దుస్తుల్లో సాక్సుల్లో నోట్ల కట్టాలట. అయోధ్య రామాలయం విరాళాల దోపిడీలో మరో కోణం. నగదు లెక్కింపు సిబ్బంది నిర్వాకం. సీసీ ఫుటేజ్లో వెల్లడి. నిందితులంతా ఇప్పటికే అరెస్ట్ అయ్యారట. ఇగో ఇట్లా ఈ హుండీ లెక్క పెడతారు కదా, లెక్క పెట్టేటప్పుడు ఈ 7 కాడికి ఎన్లో పెట్టుకోవాల్సిన వాళ్ళు పెట్టుకొని పోయిరట బయటికి లెక్క పెడతాప్పుడు. ఇప్పుడు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఏదంటే సీసీ కెమెరాలు మొత్తం బంద్ చేసి పడేసి మొత్తం మాయం చేసిరు ఫుటేజ్. ఎవరివి డబ్బులన్నీ? ప్రజలు ఇచ్చినాయి. ప్రజలు ఇచ్చిన విరాళాలు ఇవన్నీ. అయోధ్య విరాళాల దోపిడీ వ్యవహారం యావత్ సమాజంతో పాటు రామభక్తుల మనోభావాలను, విశ్వాసాలను తీవ్రంగా గాయపరిచిందని ఆర్ఎస్ఎస్ పేర్కొన్నది. దీనిపైన అత్యంత ఆవేదనతో ఆగ్రహంతో ఉన్నాం. బాధ్యులకు కఠినమైన శిక్షలు పడేలా సిట్ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆ మేరకు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే శుక్రవారం ఎక్స్లో ఒక ప్రకటన విడుదల చేశారు. గర్హనీయమైన ఈ ఘటనను రామ జన్మభూమి ట్రస్ట్ అత్యంత తీవ్రంగా తీసుకుంటుందని హిందూ సమాజంతో పాటు ఆర్ఎస్ఎస్ ఆశిస్తోంది. ఆలయ నిర్వహణకు సంబంధించిన లోపాలను, పరిమితులను సరిదిద్దుకోవడానికి ట్రస్ట్ సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి. అయోధ్య రామాలయంపై కోట్లాది మంది రామభక్తులకున్న నమ్మకాన్ని, భక్తి శ్రద్ధలను అలాగే కొనసాగేలా చూడడం కీలకమైన విషయం. విరాళాల స్కామ్ వంటి దురదృష్టకర సంఘటనను వాడుకొని హిందూ ధర్మానికి కళంకం తీసుకురావాలని కొన్ని హిందూ వ్యతిరేక, జాతి వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ కుట్రలు తిప్పికొట్టడానికి హిందువులంతా సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు. హిందువులంతా సంయమనంతోనే ఉన్నారు, గట్టిగానే ఉన్నారు, స్ట్రాంగ్గానే ఉన్నారు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి. ఇప్పుడు తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ చూద్దాం. ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అది ప్రకటన చేసింది. ఇప్పుడు తెలంగాణ శాఖ ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఇక్కడున్న బీజేపీ నాయకులతో చేతులు కలిపి గీడ రంజిత్ రెడ్డి అన్నట్టు ఆయన హనుమాన్ టెంపుల్ని కూలగొడితే ఎక్కడ ఈ రామానాయుడు స్టూడియో జూబ్లీ హిల్స్ దగ్గర, అరే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి డబ్బులు పంచుకున్నారు. అన్ని పార్టీలు కలిసి దగ్గర 25 కోట్ల రూపాయలు మింగిరు అక్కడ టెంపుల్ కూలగొట్టిన హనుమాన్ విగ్రహానికి సంబంధించి. ఈ ఎక్కడి ధర్మం ఉంది, ఎక్కడ హిందూ? మీరు చెప్తున్నారు మళ్ళీ హిందువులు సంయమనంతో ఉండాలని. ఇది నేను అంటున్న మాట కాదు. నేను ఒకరోజు వాళ్ళందరూ వీళ్ళు ఇదే హిందూ ధార్మిక సంస్థ వాళ్ళు దాని మీద కొట్లాడుతున్న వాళ్ళందరూ మన దగ్గరికి వస్తే నేను అక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే చెప్తున్నారు, మేము వాళ్ళకి 5 కోట్లు ఇచ్చినాం, వీళ్ళకి 5 కోట్లు ఇచ్చినామని తీసుకున్నారని. ఆయన ఎవరు శివస్వామి ఎవరు చెప్తున్నారు ఆ రోజు లైవ్లో. అది ఓపెన్ సీక్రెట్ అది. మరి ఎక్కడ మీకు ధర్మం ఎక్కడ ఉంది? మీరు ధర్మం నుంచి ఎప్పుడో దాని నుంచి బయటకు వచ్చి మీరు రాజకీయమే చేస్తున్నారు. మీరు కూడా మీకు రాజకీయము, మీరు బీజేపీని ఎట్లా అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచన తప్ప హిందూ ధర్మం అనే దాని చుట్టూ మీరు ఎక్కడ తిరుగుతున్నారు? ఎప్పుడో మర్చిపోయారు మీరు. అయోధ్య రామాలయం కోట్లాది మంది హిందువుల అంకిత భావం, త్యాగాలు, బలిదానాలతో నిర్మితమైందని గుర్తు చేశారు. పొరపాట్లకు తావులేని పారదర్శక ఆర్థిక నిర్వహణ విధానాలతో, ధార్మికత, పవిత్రత, స్వచ్ఛతతో కూడిన వాతావరణంతో హిందూ సమాజం భక్తిని, నమ్మకాన్ని రామ జన్మభూమి ట్రస్ట్ బలోపేతం చేస్తుందన్న భరోసాతో ఉన్నామని ఆయన నిన్న ట్వీట్ చేసిండట. ఎవరు? ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి. అయోధ్య రామాలయం నిర్వహణకు సంబంధించిన ఉద్యోగాలను ట్రస్టుకు చెందిన ప్రముఖులు సిఫారసు చేసిన వ్యక్తులతో, వారి బంధువులతో నింపేసిరట. ఒక మాజీ ఉద్యోగి చెప్తున్నాడు. ఉద్యోగంలో కొనసాగించాలి అన్నా కూడా వారితో ఉన్న సంబంధాల ఆధారంగానే నిర్ణయం తీసుకునే వాళ్ళట. ఆలయ నిర్వహణ కార్యకలాపాలు ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రా, అధికారి గోపాల్ రాయ్ కనుసన్నల్లో జరిగేవి. సిబ్బందిని వారు వేధించేవారు. దీంతో పలువురు ఉద్యోగులు పని మానేసి వెళ్ళిపోయారు. చిన్నపాటి సంస్థలకు పనులు అప్పగించాల్సి వస్తే వాటి నుంచి కమిషన్లు తీసుకునేవారని ఆ ఉద్యోగి పేర్కొన్నారు.
అసలు అసలు ఈ ఈ ఈ అయోధ్య రామాలయం మీద ప్రభుత్వం కనీసం కూడా పర్యవేక్షణ లేదు. మొత్తం దొంగల చేతులలో పెట్టిరు. ఈ అనిల్ మిశ్రా ఎవడు, వాడెవడు, వీడెవడు, మళ్ళీ వీళ్ళు పొద్దున్న లేస్తే ధర్మము, హిందువులంతా ఐక్యంగా ఉండాలి, మీరు మాత్రం భక్తులు ఇచ్చిన విరాళాలు ఎత్తుకపోతారు, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారు. 45 రోజుల సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించిందట. ఇంకా పాతయి కొత్తవి అన్నీ కొన్నేమో మాయం చేశారు. నగదు లెక్కింపు విధుల్లో ఉన్న 5గురట తమ ముందున్న కరెన్సీ నోట్ల కుప్పల నుంచి కొన్ని నోట్ల కట్టలను దాచుకుంటున్న దృశ్యాలు కనిపించినాయట. నగదు విరాళాల లెక్కింపు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ రికార్డులు 45 రోజులకే ఉన్నాయట. అంతకుముందు ఎంతకాలంగా ఈ దోపిడీ జరుగుతూ వచ్చిందో తెలియదు. మరోవైపు భక్తుల నుంచి వచ్చే విలువైన కానుకలకు ఎటువంటి లెక్కాపత్రం ఉండేది కాదు, రసీదులు ఇచ్చేవారు కాదని అయోధ్య ఆలయం పూజారుల్లో ఒకరైన మహంత్ వినోద్ మిశ్రా ఆరోపించారు. ఈ మేరకు సిట్ ఎదుట హాజరై ఆయన ఇచ్చిన వాంగ్మూలం తాలూకు వివరాలు తాజాగా వెల్లడైనాయి. ముంబైకి చెందిన తన శిష్యులు కొందరు అయోధ్య రాముడికి వెండి పాదుకలు, ఇతర ఆభరణాలు సమర్పిస్తామని తనతో చెప్పారని, దీనిపైన అయోధ్య ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ డ్రైవర్ రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్తో మాట్లాడి దర్శనం ఏర్పాటు చేయించాలని చెప్పానని వినోద్ మిశ్రా తెలిపారు. గత ఏడాది అక్టోబర్లో ఆ భక్తులు రాముడి దర్శనం చేసుకుని కానుకలు సమర్పించారు. రసీదులు అడిగితే తర్వాత పంపిస్తామని అధికారులు చెప్పారు. నెలలు గడిచినా ఎటువంటి రసీదులను వారికి పంపించలేదని పేర్కొన్నారు. దీంతో సదరు కానుకల గురించి తెలుసుకోవడానికి తాను స్వయంగా కరసేవాపురం పోయిండట. అక్కడ ఆ కానుకల జాడ కూడా లేదట. అంటే మింగేసిరు, ఎత్తుకపోయారు కానుకలు. ఆలయ నిర్వహణను చూసే రామ జన్మభూమి ట్రస్టు పూర్తి వైఫల్యమే ఈ అవినీతి కార్యకలాపాలకు కారణం. ట్రస్టును రద్దు చేసి మళ్లీ కొత్తగా ఏర్పాటు చేయాలని వినోద్ మిశ్రా సూచించారు. ఈ మాయమైన కానుకల గురించి సిట్ ఆరా తీస్తోంది. రసీదులు తీసుకోకుండా కానుకలు సమర్పించిన భక్తుల నుంచి మరింత సమాచారం రాబట్టి దర్యాప్తును ముమ్మరం చేయాలని భావిస్తున్నారట. ఇంత ఘోరంగా తయారైన తర్వాత ఇగో ఒక్కొక్క దగ్గర నుంచి డబ్బులట. నగదు లెక్కింపులో పాల్గొన్న అవినీష్ నుంచి ఇప్పటి వరకు 20 లక్షలు స్వాధీనం చేసుకున్నారట. అరెస్ట్ అయిన నిందితుల్లో కరుణేష్ పాండే నుంచి 18 లక్షలు, అనుకల్ప్ మిశ్రా నుంచి 16 లక్షలు, లవకుష్ మిశ్రా నుంచి 14 లక్షలు, రమాశంకర్ మిశ్రా నుంచి 7,32,000, రమాశంకర్ యాదవ్ నుంచి ₹1,00,000 స్వాధీనం చేసుకున్నారట. ఇట్లా కోట్ల రూపాయలు బంగారు, వెండి ఆభరణాలు మొత్తం నొక్కేసిరు.